example.js. సో ES6 is nothing but ఒక ES6 అనేది అంటే ECMAScript వర్షన్ 6 అనమాట. సో మనకి జావా స్క్రిప్ట్ అఫీషియల్గా ECMAScript అంటారు. మనకి రిలీజ్ చేసే వర్షన్స్ కూడా ECMAScript తోటి రిలీజ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు రిలీజ్ అయ్యే వర్షన్ ఆ ఇయర్ పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు ES2021 అంటారు అనమాట. అలాగే ES21, ES20, ES19 ఇలా ఉన్నాయి అనమాట. ఓకేనా, అలా వర్షన్స్ ఇస్తున్నారు. సో 2015లో రిలీజ్ అయిన వర్షన్ ES6 అంటాం. ఓకే, అయితే అసలు ES6లో వచ్చిన ఫీచర్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి లెట్ అండ్ కాన్స్టెంట్. ఓకే, సో ఈ లెట్ అండ్ కాన్స్టెంట్ దేనికి రీప్లేస్ వచ్చాయంటే, సో ప్రతి ఫీచర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు అంటే ES6లో వచ్చిన ప్రతి ఫీచరు దేనికో దానికి అడ్వాన్స్డ్గా వచ్చినాయో లేకపోతే ES5లో లేని ఫీచర్స్ని ఇక్కడ యాడ్ చేసినట్టు ప్రతి ఫీచర్. అయితే ఇక్కడ వచ్చిన ఫీచర్ ఫస్ట్ ఫీచర్ లెట్ అండ్ కాన్స్టెంట్. ఈ లెట్ అండ్ కాన్స్టెంట్ దేనికి అడ్వాన్స్డ్ అంటే వేర్కి అడ్వాన్స్డ్. సో వేర్కి ఎందుకు అడ్వాన్స్డ్ అంటే, సో నేను 3 డిఫరెన్సెస్ చెప్తాను నీకు, అవి ఇంటర్వ్యూలో కూడా యూజ్ అవుతాయి. సో వేర్ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నేమ్ ఈక్వల్ టు చేద్దాం డిక్లేర్ చేస్తాను. సో ఈ వేర్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, సో వేర్తో డిక్లేర్ చేస్తే వేర్ అనేది వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడేవాళ్ళు. అంటే ES6కి ముందు అంత ఏది డిక్లేర్ చేయాలన్నా సరే వేరే యూజ్ చేసేవాళ్ళు. అయితే వేర్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వేర్తో సేమ్ నేమ్ వేరియబుల్స్ కూడా మళ్ళీ డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా, సో వేర్ నేమ్ అనేసి మళ్ళీ ఇస్తే, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ నేమ్ వేరియబుల్ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను నేను. అంటే ఇదే స్కోప్లో, స్కోప్ అంటే ఒక పేజ్ మొత్తం ఒక స్కోప్ అనుకో, ఈ పేజ్లో మొత్తం గ్లోబల్ స్కోప్ అంటారు దీన్ని, ఎందుకంటే బయట డిక్లేర్ చేశా కదా. ఏదైనా ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే ఫంక్షన్ స్కోప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిక్లేర్ చేశా కాబట్టి నాకు, సో ఇది గ్లోబల్ స్కోప్. ఇది ఇక్కడ ఆల్రెడీ నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశా. సో నేమ్ 1 అని డిక్లేర్ చేసుకుంటే ఓకే, నేమ్ 1 అని కాకుండా సేమ్ నేమ్ వేరియబుల్ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నా. సో వేర్ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ డిక్లేర్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. ఓకే, అది కన్సోల్ డాట్ లాగ్లో అవుట్పుట్ పెడితే మనకి, ఓకే, సో ఇప్పుడు నేమ్ పెడితే, సో మనం ఒక్కలో చేద్దామా, కంట్రోల్ షిఫ్ట్ పి. ఓకే, సో కన్సోల్ లాగా నేమ్ అనేస్తే శ్వేత అని వస్తుంది. అలాగే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, వేర్తో డిక్లేర్ చేయకుండా ఇలా పెట్టినా పని చేస్తుంది, కానీ ఇలా పెడితేనే పని చేస్తుంది. ఇది కరెక్ట్ వే, ఇలా చేయొచ్చు. కానీ మనం ఇందాక ఏం చేస్తున్నాం, మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాం. సో ఇలా డిక్లేర్ చేసినప్పుడు అది ఎర్రర్ త్రో చేయకుండా మనకి అలౌ చేస్తుంది అనమాట వేర్ అనేది. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, వేర్తో సేమ్ నేమ్ వేరియబుల్స్ మళ్ళీ డిక్లేర్ చేయొచ్చు. అదే నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెట్తో డిక్లేర్ చేసి చూద్దాం. ఓకేనా, లెట్ ఏజ్ ఈక్వల్ టు 23 పెట్టాను. ఓకే, సో ఈ ఏజ్ని నేను మళ్ళీ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అక్కడే దాని కింద కానీ ఎక్కడే నా పేజ్లో డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నా. లెట్ ఏజ్ అని పెడితే ఈక్వల్ టు 25 అని పెడుతున్నా. కన్సోల్ డాట్ లాగ్లో ఏజ్ అని పెడితే, సో లెట్ ఎందుకు ఇలా వస్తుంది, దాంట్లోకి ఎర్రర్ వేరేలా వస్తుంది. కరెక్ట్, సో ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ ఏమొస్తుందో చూడు. 2 పక్కన పెడతాను. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే, సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది,
ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ అంటుంది, అంటే ఏజ్ అనేది ఆల్రెడీ నువ్వు డిక్లేర్ చేసావు. సో అది ఏ లైన్లో వస్తుందంటే 8th లైన్లో. మనం 8th లైన్లో మళ్ళీ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి ఆ లైన్ దగ్గర చెప్తుంది అనమాట, నువ్వు ఆల్రెడీ డిక్లేర్ చేసావు దాన్ని మళ్ళీ ట్రై చేస్తున్నావు డిక్లేర్ చేయడానికి. సో ఆల్రెడీ డిక్లేర్డ్ వేరియబుల్స్ని మళ్ళీ డిక్లేర్ చేయడానికి లేదు. సేమ్ నేమ్ వేరియబుల్స్ని యూ కెనాట్ డిక్లేర్ ద సేమ్ నేమ్ వేరియబుల్స్. అదే కనుక నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే అప్డేట్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్ని. ఓకేనా? సో ఇది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు అప్డేట్ చేసుకుంటే మళ్ళీ యాజ్ గా పనిచేస్తుంది, నో వరీస్. కానీ సేమ్ నేమ్ వేరియబుల్స్ నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ గా కాన్స్టెంట్ కూడా అంతే అనమాట. అసలు కాన్స్టెంట్ ఏంటంటే కాన్స్టెంట్కి మనము ఒక్కసారి వాల్యూ డిక్లేర్ చేశాక ఇంకా దాన్ని అసలు రీఅసైన్ చేయలేం దానికి. ఓకేనా? సో ఓన్లీ రిఫరెన్స్ డేటా టైప్స్ని మనం మార్చుకోవచ్చు అంతే. ఓకేనా? కాన్స్టెంట్ విలేజ్ అనేస్తున్నా, సింగల్ అనిస్తే. సో ఒక్కసారి కాన్స్టెంట్తో డిక్లేర్ చేశాక ఇంకా అసలు దాన్ని డిక్లేర్ అంటే రీఅసైన్ చేయలేము, అసలు డిక్లేర్ చేయలేము. ఇప్పుడు నేను డిక్లేర్ చేయడానికి ట్రై చేశాను అనుకో, కాన్స్టెంట్ విలేజ్ అని ఏం చెప్తుంది? ఐడెంటిఫైర్ విలేజ్ అంటే నేను డిక్లేర్ చేయగానే చెప్తాను ఐడెంటిఫై ఆల్రెడీ డిక్లేర్డ్ అని చెప్తుంది. సరే అది ఆ ఎర్రర్ వస్తుందని నేనేం చేస్తానంటే, సో విలేజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఏదో ఒకటి పెడుతున్నా. ఇప్పుడు ఏమొస్తుంది ఎర్రర్? అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అంటే రీఅసైన్ చేయడానికి కూడా లేదనమాట. ఓకే? సో ద ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే వేర్ కెన్ బి ద సేమ్ నేమ్ వేరియబుల్ కెన్ బి డిక్లేర్డ్ విత్ ద వేర్. ఓకే? వన్స్ యూ డిక్లేర్డ్ విత్ ద సేమ్ నేమ్ ఇట్ విల్ యాక్సెప్ట్, ఇట్ వోంట్ త్రో ఎనీ ఎర్రర్. బట్ ద సేమ్ నేమ్ వేరియబుల్ కెనాట్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ లెట్ అనమాట. లెట్తో నువ్వు సేమ్ నేమ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయలేవు. అలాగే కాన్స్టెంట్లు ఏంటి అంటే అసలు అప్డేట్ చేయలేము, సో దాన్ని సేమ్ నేమ్ వేరియబుల్స్ అసలు డిక్లేర్ చేయలేము. ఓకేనా? కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ లెక్క. సో ఫస్ట్ డిఫరెన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ డిఫరెన్స్, సో వేర్ అనేది ఏంటంటే ఫంక్షన్ స్కోపింగ్ అంటారు. ఓకే? ఫంక్షన్ స్కోపింగ్ అంటే ఇప్పుడు చూడు, వేర్ నేమ్ ఈక్వల్ జయంత్ ఉంది. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తున్నాను నేను, గెట్ డీటెయిల్స్ అని. ఒక ఫంక్షన్ రాసి ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా, గెట్ డీటెయిల్స్. ఓకేనా? నేను ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తానంటే ఇక్కడ నేమ్ అని డిక్లేర్ చేశాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేర్ నేమ్ ఈక్వల్ టు బాబు అని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే? ఈ ఫంక్షన్ కాల్ చేశాక అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేమ్ అని డిక్లేర్ చేశాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ బయట కనుక కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జయంత్ అని కనుక పెడితే నేను, సో వాల్యూ ఏమొస్తుంది? నేమ్ వాల్యూ ఏమొస్తుంది? ఏమొస్తుంది? బాబు రాదు. ఎందుకంటే ఈ నేమ్ అనేది ఈ ఫంక్షన్ లోపల మాత్రమే ఉంటుంది. ఇది ఫంక్షన్ స్కోపింగ్ అన్నమాట. ఓకేనా? సో ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి అవుట్ సైడ్ ఉన్న వాటిని ఎఫెక్ట్ చేయలేము అనమాట. ఓకేనా? సో అవుట్ సైడ్ ఉన్న నేమ్ వేరే, ఈ నేమ్ వేరే. సో ఇక్కడ అదే కనుక నువ్వు సో నేమ్ అని ఇలా డిక్లేర్ చేయకుండా ఇలా చేసావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది అంటే అప్డేట్ చేసినట్టు అవుతుంది. పైన ఉన్న వేరియబుల్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు, కానీ నువ్వు ఇక్కడ డిక్లేర్ ఎప్పుడైతే చేస్తావో అది అప్పుడు ఏమవుతుంది అంటే అది ఫంక్షన్ స్కోపింగ్లో పనిచేస్తుంది అనమాట. అది అవుట్ సైడ్ ఉన్న వేరియబుల్స్తో సంబంధం లేదు. ఈ స్కోపింగ్ ఫంక్షన్ స్కోపింగ్ అంటే ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి చూసావా, ఈ కర్లీ బ్రేసెస్లో వరకు అదొక వేరియబుల్ అంతే. ఓకేనా? మళ్ళీ బయట ఏమన్నమాట, బయట అంతా ఇది గ్లోబల్ స్కోప్ అవుతుంది. బయటదంతా గ్లోబల్ స్కోప్, ఇది ఫంక్షన్ స్కోప్. ఓకేనా? అలా పనిచేస్తుంది అనమాట. రాదు. బయటదే అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేర్ కనుక డిక్లేర్ చేస్తే బయటది వస్తుంది. చూడు ఏమొస్తుంది, బయట రాసా కదా నేమ్ వాల్యూ ఏమొస్తుంది? అదే కనుక నేను ఇక్కడ వేర్ తీసేస్తే ఏమవుతుంది? ఆ నేమ్ని లోపల యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నువ్వు డిక్లేర్ చేయకుండా బయట ఉన్న వాల్యూని ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నువ్వు డిక్లేర్ చేస్తే మాత్రం అది ఫంక్షన్ లోపలే పనిచేస్తుంది. అది మళ్ళీ ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను, లెట్ నేమ్ 1 అని ఇస్తున్నా. సో లెట్ కాదు వేర్ అని ఇస్తున్నా. వేర్ నేమ్ 1 అని ఇస్తున్నా. నేమ్ 1 అని బయట యాక్సెస్ చేయొచ్చా? ఎట్లా చేస్తావు? ఏమని వస్తుంది? నేమ్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఎందుకని? అర్థం కావట్లేదు మీకు? ఇన్ను కాన్సన్ట్రేటెడ్గా నీకేం అర్థం కాలేదు చెప్పేది. ఇప్పుడు ఒక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేశాను పాప, వేర్ నేమ్ ఈక్వల్ జయంత్ అని. ఒక ఫంక్షన్ రాశాను నేను, దాన్ని కాల్ చేసుకున్నాను నేను. ఓకేనా? అయితే వేర్ నేమ్ అనేది ఈ ఫంక్షన్లో వాడుకోవచ్చు, నువ్వు బయట ఉన్న వాటిని లోపల వాడుకోవచ్చు, కానీ లోపల ఉండి బయటకు రావు. ఎందుకంటే ఇది ఒక స్కోప్ అనమాట. ఇది ఇప్పుడు గ్లోబల్గా ఉన్న ఇదంటే గ్లోబల్ అనమాట. ఓకేనా?
సో గ్లోబల్గా ఉన్నవి మనం ఎక్కడైనా వాడుకోవచ్చు, లోపల వాడుకోవచ్చు అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం ఉంది పాప, స్టేట్ ఇండియా లెవెల్లో ఉన్నవి. ఇండియా లెవెల్లో ఉన్నవి ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని స్టేట్ వాడుకోగలదు, కానీ స్టేట్లో ఉన్నాయి ఇండియా వాడుకోలేదు కదా. సో క్యాబినెట్ వాడుకో, ఇండియా క్యాబినెట్ వాడుకో అలాగా. సో ఇదేంటి అంటే ఇది ఈ స్కోప్ అనమాట, ఇది ఒక మన స్టేట్ స్కోప్ లాగా అనమాట. ఇదేంటంటే గ్లోబల్ స్కోప్ ఇది, ఓకేనా. సో ఈ గ్లోబల్ స్కోప్లో ఉన్నాయి మొత్తం మనం వాడుకోవచ్చు. అలాగే ఈ స్టేట్లో ఉన్న స్కోప్ ఇక్కడ వరకే పనిచేస్తుంది మనకి. మన స్టేట్లో ఉన్న ఇక్కడే పెట్టుకోవాలి. నేమ్ 1 అని పెట్టాను అనుకో, సో ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు బాబు వస్తుంది. కానీ ఇక్కడ బయట నేమ్ 1 అని యాక్సెస్ చేస్తుంటే ఏమొస్తుంది, ఈ స్కోప్లో లేదనమాట, ఈ ఫంక్షన్ లోపలే ఉంటుంది, గ్లోబల్ స్కోప్లో లేదనమాట. అదే కనుక ఇంకోటి ఏంటంటే నీకు నేమ్ 1 కాకుండా వ్యారంటీ, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేమ్ అనేసి పెడతాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పు, గ్లోబల్ ఇచ్చావు, ఫంక్షన్ స్కోప్ ఇచ్చావు, బయట నేమ్ గెట్ చేస్తున్నావు. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, జయంత్ ప్రింట్ అయ్యింది. ఎందుకని మనం బయట రాసాం కాబట్టి గ్లోబల్ స్కోప్ యూజ్ అవుతుంది. కానీ నువ్వు వేర్తో డిక్లేర్ చేయకుండా ఇలా పెడితే ఏమవుతుంది అంటే అప్పుడు ఏమవుతున్నట్టు, దీన్ని అప్డేట్ చేస్తున్నట్టు అప్పుడు పని చేస్తుంది మళ్ళీ. అప్పుడు ఏమవుతుంది, బాబు అప్డేట్ అవుతుంది. అంటే గ్లోబల్గా ఉన్నవి లోకల్లో వాడుకోవచ్చు, ఫంక్షన్ స్కోప్లో వాడుకోవచ్చు, కానీ ఫంక్షన్లో ఉన్నవి మాత్రం బయట వాడడానికి లేదు, ఓకేనా. ఒకసారి ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే నువ్వు బయట వాడడానికి లేదు, ఓకేనా. అందుకే వ్యార్ని ఏమంటారు, ఫంక్షన్ స్కోపింగ్ అంటారు, ఓకే. ఫంక్షన్ స్కోపింగ్. సో వ్యార్ని బయట కూడా వ్యార్ని గ్లోబల్ స్కోప్లో డిక్లేర్ చేస్తాం, ఫంక్షన్ స్కోప్లో డిక్లేర్ చేస్తాం, ఓకేనా. అలా పనిచేస్తుంది అది, ఓకే. అయితే ఈ ఫంక్షన్లో డిక్లేర్ చేసినవన్నీ మనకి రావు అనమాట, బయటికి రావు, యాక్సెస్ ఉండవు, ఓకే. అయితే లెట్కి ఏంటంటే డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే, సో ఇప్పుడు చెప్పాను ఫంక్షన్ స్కోపింగ్ అని చెప్పాను, నాట్ బ్లాక్ స్కోపింగ్. అంటే ఇప్పుడు చూడు, లెట్తో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే నీకు ఒక ఇఫ్ కండిషన్ ఉంది పాప, ఇఫ్ ఏజ్ కాదు, సో 5 4 గ్రేటర్ దాన్ 3 పెడుతున్నా. ఇప్పుడు ఏమైంది కండిషన్, ట్రూ అయితే దీని లోపల నేను వేర్ ఏ ఈక్వల్ టు 10 పెట్టే పాప, ఓకే. పెడితే ఇప్పుడు ఈ వేర్ ఏ అనేది బయట యాక్సెస్ ఉంటుందా మనకి, ఎందుకని ఇందాక చెప్పే కదా బ్లాక్ స్కోపింగ్, ఒక ఫంక్షన్ స్కోపింగ్ అంటే కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న వాటి వరకే ఇక్కడ పని చేస్తాను. ఇప్పుడు ఎక్కడ డిక్లేర్ చేశాను నేను, ఇది ఫంక్షన్ స్కోప్, అంటే ఇది ఫంక్షన్ కాదు, ఒక స్కోప్లో డిక్లేర్ చేశాను ఇది, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వేర్ ఏ అనేది మనకు స్టిల్ బయట యాక్సెస్ అవుతుంది, అందుకే వేర్ని ఫంక్షన్ స్కోపింగ్ అన్నాను అనమాట, ఓకే. సో ఫంక్షన్ స్కోపింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఇక్కడే యాక్సెస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వేర్ ఇఫ్ కండిషన్ లాంటి ఇలా బ్లాక్లు ఉన్నప్పుడు మనకి వేర్ అనేది బయట కూడా యాక్సెస్ అవుతుంది, ఓకే. ఓన్లీ ఫంక్షన్స్ లోపల డిక్లేర్ చేస్తేనే అవి బయటికి రావు, కానీ మామూలుగా ఇలా ఇఫ్ కండిషన్లో వీటిలో పెట్టినవి మనం బయట యాక్సెస్ చేయొచ్చు అనమాట. అదే ప్రాబ్లం అయిపోతుంది అనమాట, ఒక కండిషన్ లోపల పెట్టినవి మనకు బయట రాకూడదు అనమాట. అందుకని లెట్ డిక్లేర్ చేశారు పాప. సో ఇప్పుడు చూడు, ఇవన్నీ తీసేస్తున్నాను, ఓకే, అర్థమవుతుందా, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను లెట్ అని డిక్లేర్ చేస్తున్నా పాప, లెట్ నేమ్ ఈక్వల్ జయంత్. సేమ్ యాజ్టీస్గా ఇక్కడ కూడా లెట్ నేమ్ ఈక్వల్ జయంత్ అని పెడుతున్నా. ఇవి రెండు వేరు, ఈ ఫంక్షన్లో ఒకలా ఉంటుంది, ఈ ఫంక్షన్లో ఒకలా ఉంటుంది. నువ్వు కన్సోల్ డాట్లో బయట పెట్టావు అనుకో ఏమొస్తుంది, నేమ్ ఏమొస్తుంది, జయంత్. అదే దీని లోపల పెడితే మనకి ఫంక్షన్ ఏమొస్తుంది, గెట్ డీటెయిల్స్ అని పెడితే మనకి బాబు అని వస్తుంది అనమాట, ఓకే. ఇదంతా సేమే. అయితే ఒక బెనిఫిట్ ఏంటి అంటే దీనికి, ఇందాక ఇఫ్ కండిషన్ లోపల పెట్టా కదా నేను, ఇఫ్ 5 greater than 4 అని పెడితే లెట్ ఏ ఈక్వల్ టు 1 అని పెట్టా పాప. ఈ ఏని నేను బయట యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఏ అని పెడితే ఏమొస్తుంది చూడు. సో ఎందుకంటే ఈ లెట్ కాన్స్టెంట్లు ఏంటి అంటే బ్లాక్ స్కోపింగ్ అంటారు. సో మొత్తం 3 స్కోపింగ్స్ ఉన్నాయి, ఓకేనా. 1 గ్లోబల్ స్కోప్, 2 ఫంక్షన్ స్కోప్, 3 బ్లాక్ స్కోపింగ్. సో బ్లాక్ స్కోప్ అంటే ఏంటంటే ఎనీ బ్లాక్, ఇది ఎప్పుడైతే కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అవుతుందో అదొక బ్లాక్ లెక్క అనమాట, అదొక బ్లాక్ ఆఫ్ కోడ్. దాని లోపల డిక్లేర్ చేస్తే మాత్రం అది బయటికి యాక్సెస్ ఉంటుంది లెట్ అయితే, ఓకేనా. లెట్ ఈజ్ ఏ బ్లాక్ స్కోపింగ్. ఈ డిఫరెన్స్ నువ్వు చెప్పాలన్నమాట. సో నీకు డిఫరెన్సెస్ అడుగుతారు, లెట్ వేర్ కాన్స్టెంట్ డిఫరెన్స్ అంటే లెట్ కాన్స్టెంట్ బ్లాక్ స్కోపింగ్ అంటే ఎనీ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ దట్ వోంట్ బి యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ దట్, ఓకే.
అలా అనమాట, అలా పనిచేస్తుంది. కానీ వేర్ ఉంది, ఇందాక నేను వేర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది, అంటే బయట కూడా యాక్సెస్ ఉంటుంది. కానీ అది ఎందుకు, అది ఫంక్షన్ స్కోపింగ్, ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే బయటికి రాదు. కానీ ఒక మామూలుగా కర్లీ బ్రేసెస్ లోపల డిక్లేర్ చేస్తే ఇఫ్ కండిషన్ లోపల మనకు పని చేస్తుంది అనమాట. ఓకే, అందుకని సో లెట్ అనేది బ్లాక్ స్కోపింగ్, లెట్ టు కాన్స్టెంట్ అనేది ఒక్కసారి ఒక బ్లాక్లో కానీ డిక్లేర్ చేస్తే కర్లీ బ్రేసెస్ లోపల అది బయటకి యాక్సెస్ ఉండదు. కర్లీ బ్రేసెస్ అంటే ఒక బ్లాక్ అనమాట, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. అది వైల్ కండిషన్ కావచ్చు, ఏ కండిషన్ అయినా సరే కర్లీ బ్రేసెస్ లోపల డిక్లేర్ చేస్తే పని. వేర్ అయితే ఫంక్షన్ లో రాస్తే యాక్సెప్టబుల్ కాదు, కానీ ఇట్లా రాస్తే మాత్రం వేర్ యాక్సెప్టబుల్. లెట్ ఇట్లా రాసినా యాక్సెప్టబుల్ కాదు, దీంట్లో రాసిన యాక్సెప్టబుల్ అది. ఏంటంటే ఇది ఫంక్షన్ స్కోపింగ్ పని చేస్తే బ్లాక్ స్కోపింగ్ అంటే, బ్లాక్ అంటే ఏం లేదు, ఇక్కడ కూడా కర్లీ బ్రేస్ ఉన్నాయిగా, ఈ కర్లీ బ్రేస్ లోపల క్లిక్ ఇది ఇక్కడే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా రాసుకు ఈ ఫంక్షన్ లోపల 100 లైన్స్ రాసుకుంటే ఆ 100 లైన్స్లోనే యాక్సెస్ ఉంటుంది, కానీ బయటకి యాక్సెస్ ఉండదు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కర్లీ బ్రేసెస్ లోపల ఇంక కర్లీ బ్రేసెస్ లోపల తప్పితే ఇంకెక్కడ యాక్సెస్ ఉండదు. కానీ వేరే ఏమవుతుంది, ఫంక్షన్లో ఓకే, కానీ ఇలా ఇఫ్ కండిషన్ లోపల ఏంటంటే పని చేయట్లేదు. ఓకే, అందుకని వేర్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి మనం ఏం చేశారంటే లెట్ టు కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో అలా నీకు పని చేస్తాను అనమాట. రెండు డిఫరెన్స్ ఇప్పుడు ఏమిటి చెప్పి, రెండు డిఫరెన్స్ ఒకటి వచ్చి ఫస్ట్ వన్ వచ్చి సేమ్ నేమ్ తోటి ఇప్పుడు వీడు వేర్ యూస్ చేస్తే గ్లోబలే తీసుకుంటుంది. గ్లోబల్ అది కాదు, ఫస్ట్ చెప్పు డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఏం చెప్పాను, సేమ్ నేమ్ తోటి ఆ వాల్యూని అప్డేట్ చేస్తే సేమ్ నేమ్ వేరియబుల్స్ మళ్ళీ మళ్ళీ డిక్లేర్ చేయకూడదు అని చెప్పాను. లెట్తో వేర్తో డిక్లేర్ చేయొచ్చు, వేర్ నేమ్ ఈక్వల్ టు చేయండి అని పెట్టా, మళ్ళీ వేర్ నేమ్ ఈక్వల్ టు శ్వేత అని పెడుతుంటే సో సేమ్ నేమ్ వేరియబుల్స్ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నా. నేమ్ అనే వేరియబుల్ నేమ్ని నువ్వు పక్కన ఐ కాదు మళ్ళీ కంపేర్ చేసుకోవాల్సింది. ఓకేనా, సో నేమ్ అనే దాన్ని మళ్ళీ మళ్ళీ రెండు సార్లు డిక్లేర్ చేయకూడదు ఒక స్కోప్లో. అది గ్లోబల్ స్కోప్ కానీ, ఫంక్షన్ స్కోప్ కానీ, బ్లాక్ స్కోపింగ్ ఏదైనా కానీ. ఓకేనా, సో ఫస్ట్ డిఫరెన్స్ సేమ్ నేమ్ వేరియబుల్స్ కెనాట్ బి డిక్లేర్డ్ ఇన్ ద సేమ్ స్కోప్, అంటే ఒక స్కోప్లో మళ్ళీ డిక్లేర్ చేయకూడదు. రెండోది ఏంటి, లెట్ టు కాన్స్టెంట్ వచ్చేది బ్లాక్ స్కోపింగ్, వేర్ ఇస్ ఎ ఫంక్షన్ స్కోపింగ్. ఓకే, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, యాక్చువల్గా మనకి హోయిస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది జావా స్క్రిప్ట్లో. వేర్ ఫంక్షన్ స్కోపింగ్ అంటే ఫంక్షన్ డిక్లేర్ చేస్తే మాత్రం అది ఫంక్షన్లోనే యాక్సెస్ ఉంటుంది, బయట యాక్సెస్ ఉండదు. కానీ మా లెట్ టు కాన్స్టెంట్ అనేది ఎనీ బ్లాక్, అంటే ఏ బ్లాక్లో రాస్తే ఆ బ్లాక్ వరకు యాక్సెస్ అనమాట. అది బ్లాక్ స్కోపింగ్, వేర్ అనేది ఫంక్షన్ స్కోపింగ్. ఓకే, సో ఇక్కడ హోయిస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట జావా స్క్రిప్ట్లో. హోయిస్టింగ్ అంటే ఏంటి అంటే, వేర్ డిక్లరేషన్ కానీ, ఫంక్షన్ డిక్లరేషన్స్ కానీ అవి ఏం చేస్తుందంటే మనం రాసినవన్నీ తీసుకెళ్ళి టాప్లో పెడతారు పాప. టాప్లో అంటే ఏం లేదు, మనము అవి డిక్లేర్ చేయకముందే వాటిని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, వేర్ ఏ అని పెడుతున్నా, ఏ ఈక్వల్ టు 1 అని పెడుతున్నా పాప. ఓకే, ఇప్పుడు ఇలా పెడితే నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టాను అనుకో, ఏ అని పెడితే ఏమొస్తుంది, 1 ప్రింట్ అవుతుంది. జావా స్క్రిప్ట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్, లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ లైన్ వేర్ ఏ ఈక్వల్ టు 1 ఉంది కదా, సో అందుకని తర్వాత కన్సోల్ డాట్ లాగ్లో అది వస్తుంది. అదే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పెడుతున్నా, ఇప్పుడు ఏమవుతుంది, ముందు అసలు ప్రింట్ అవ్వదుగా, ఏ లేదు అంటే దానికి ముందు ఏ లేకుండా మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుందంటే ఏ వాల్యూ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ముందు మనం డిఫైన్ చేయలేదుగా ఏ వాల్యూ. డిఫైన్ చేయకపోతే ఏం రావాలి, అసలు నాట్ డిఫైన్డ్ రావాలి యాక్చువల్గా. కానీ మనకు వాల్యూ ఏమొస్తుంది, అన్డిఫైన్డ్. అంటే ఇప్పుడు అదే నువ్వు ఇప్పుడు అది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఇలా పెట్టాను అనుకో, ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది, అన్డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ అంటే అసలు ఆ వేరియబుల్ ఏనే ఉండకూడదు ఎక్కడ, ఒక వాల్యూ అసైన్ చేయకపోతే అన్డిఫైన్డ్ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఒక వాల్యూ ఏ అని పెట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ పెడితే దాని వాల్యూ ఏమొస్తుంది, అన్డిఫైన్డ్. అలాగే నేను దాన్ని నెక్స్ట్ లైన్లో ఇక్కడ పెడుతున్నా, వేర్ ఏ ఈక్వల్ టు 10 అని పెడుతున్నా, కానీ దాని వాల్యూ ఏమొస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. అంటే ఎర్రర్ రావట్లేదు. అంటే ఏంటి అంటే, మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయకముందు, వేర్తో కన్నా డిక్లేర్ చేయకముందు దాన్ని వాడచ్చు, కాబట్టి దాని వాల్యూ ఏముంటుంది అంటే అన్డిఫైన్డ్ ఉంటుంది. సో ఏం చేస్తుంటే మెమరీలో
ఎప్పుడైతే మనము కోడ్ రన్ అవుతుందో అదేం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఎనీ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ విత్ వేర్ అంటే వేర్తో డిక్లేర్ చేసినవి కానీ ఫంక్షన్స్ కానీ అదేం చేస్తుందంటే తీసుకెళ్ళి ముందులో పెడుతుంటారు మనకి యాక్సెస్ చేయడానికి ముందే అవైలబుల్లో పెడుతుంది అనమాట. ఈ పేజ్లో ఎన్ని వేరియబుల్స్ అయినా ఉన్నాయి ఆ వేరియబుల్స్ అన్నిటిని తీసుకెళ్ళి మనకి అవైలబుల్లో పెడతారు అనమాట. ఎలా పెడుతుంది అంటే సో లెట్స్ ఇక్కడ చూద్దాం. సోర్సెస్ ఇక్కడ ES6.js ఇక్కడ చూడు పాప. సో ఇక్కడ నీకు కనపడేది ఏంటి అంటే గ్లోబల్ స్కోప్ అంటే జావా స్క్రిప్ట్ మెమరీ ఎలొకేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు చూడు ఈ లైన్ రన్ అవ్వక ముందే ఓకేనా. సో ఈ లైన్ రన్ అవ్వక ముందే ఇక్కడ చూడు ఏ వాల్యూ ఏముంది. సో అంటే ఇంకా నేను వేరియబుల్ డీబగింగ్ పెట్టినప్పుడు ఇంకా ఈ లైన్లోకి రాకముందు ఏం చేస్తుంది అది ఏ వాల్యూ అన్డిఫైన్డ్ అని పెట్టేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ అది క్యాచ్ చేస్తుంది ఏదైతే నీకు వచ్చి బద్దం కాకపోయిన తర్వాత అర్థమవుతుంది ఓకేనా. సో వేర్ ఏ అనే దాన్ని వేర్ ఏ కానీ బీలు ఎన్నైనా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తాను ఇక్కడ ఎక్కడో పెడుతున్నా వేర్ బి ఈక్వల్ టు 100 అని పెడుతున్నా. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ మెమరీలో వస్తుంది చూడు. ఇక్కడ చూస్తే మనకి ఏ వాల్యూ ఉంది తర్వాత బి. సో ఇది మెమరీ అలొకేషన్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట మెమరీ అలొకేషన్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట యాక్చువల్గా. అలాగే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. బి ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చింది అదే చెప్తున్నా కదా. సో ఏం చేస్తుంది అంటే జావా స్క్రిప్ట్ ఎనీ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ విత్ వేర్. సో వేర్తో ఏ డిక్లేర్ చేస్తుంది బి డిక్లేర్ చేస్తుంది. కానీ వీటిని ఏం చేస్తుంది అంటే వీటిని వాడకముందే బి వాల్యూని తీసుకెళ్ళి మనకు టాప్లో ఏని బిని టాప్లో పెడుతుంది అనమాట. అది ఎలా పెడుతుంది అంటే చూడు ఇప్పుడు వేర్ ఏ కామా బి ఇలా పెడుతుంది బాబా. ఇంటర్నల్గా అదేం చేస్తుందంటే ఫస్ట్లో నీ పేజ్లో ఎన్ని వేరియబుల్ డిక్లరేషన్స్ ఉన్నాయి అన్నీ చూసుకొని వాటన్నిటి నిలబెడుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 10 ఇక్కడ ఈ లైన్లో బి వాల్యూ. సో ఎందుకు అంటే అప్పుడు ఇది ఎలా తీసుకెళ్తుంది అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నింటిని తీసుకెళ్ళి వరకు వాల్యూ అసైన్ చేయకుండా ఇక్కడ పెడుతుంది అనమాట. అన్డిఫైన్డ్. అయితే మళ్ళీ ఈ లైన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు కన్సోల్ ఏమవుతుంది ఇక్కడ కానీ ఈ లైన్లోకి వచ్చాక 10 అవుతుంది. అదే ఇక్కడ కనుక కన్సోల్ పెట్టాను అనుకో నేను ఏమవుతుంది 10 అవుతుంది అనమాట. అలా జావా స్క్రిప్ట్ అనేది హోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎనీ ఫంక్షన్ డిక్లరేషన్స్ని వేరియబుల్ డిక్లరేషన్స్ అదేం చేస్తుందంటే టాప్కి మూవ్ చేస్తుంది అనమాట ఓకేనా. సో మెమరీ స్కోప్లో ఇలా పెడుతుంది మెమరీలో ఇలా అసైన్ చేసింది కాబట్టి టాప్కి మూవ్ చేయడం వల్ల మనకి ఎర్రర్ రాకుండా. అంటే ఇక్కడ ఏంటంటే వేర్తో డిక్లేర్ చేసిన వేరియబుల్ని వేర్తో డిక్లేర్ చేసిన వాటిని మనం డిక్లేర్ చేయకముందే వాడచ్చు కాకపోతే దాని వాల్యూ అన్డిఫైన్డ్ ఓకేనా. అదే సో అయితే ఇంకోటి ఏంటంటే అలాగే ఇలా డిక్లేర్ చేసినట్టే ఫంక్షన్స్ని కూడా తీసుకెళ్ళి ముందు పెడుతుంది పాప ఓకే. ఫంక్షన్ గెట్ డీటెయిల్స్ అని పెడుతున్నా ఓకే. ఏదో ఒకటి ఫంక్షన్ ఇది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎలా డీబగ్ అయిందో చూద్దాం మనం. ఈ ఫంక్షన్ డిక్లరేషన్స్ కూడా గెట్ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ వస్తుంది చూడు. గెట్ డీటెయిల్స్ అనేది నేను పెట్టిన చూసావు. గెట్ డీటెయిల్స్ అనేది ఫంక్షన్ అసైన్ అయిపోయింది అనమాట దీనికి. సో నేను ఇంకా ఈ లైన్ దాకా రాలేదు డీబగింగ్ చూడు ఇంకా థర్డ్ లైన్లోనే ఉంది. కానీ దీన్ని ఎలా అసైన్ చేసేసింది అలా పెడుతుంది అనమాట. ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ డిక్లరేషన్స్ని ఒక వేరియబుల్ డిక్లరేషన్స్ మాత్రం అలా మూవ్ చేస్తుంది. ఫంక్షన్ డిక్లరేషన్స్ని ఒక వేరియబుల్ డిక్లరేషన్స్ మాత్రం అలా టాప్కి మూవ్ చేసి మనకి అవైలబుల్లో పెడుతుంది అనమాట ఓకేనా. సో అలా మనకి హోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందన్నమాట జావా స్క్రిప్ట్ ఓకేనా. సో అలా పనిచేస్తుంది అనమాట. అయితే ఇంకా అదే లెట్కి కాన్స్టెంట్కి హోస్టింగ్ అనేది లేదమ్మా అది. సో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈక్వల్ టు ఏ కాదు సో సి అని పెడుతున్నా ఆల్రెడీ ఏ ఉన్నగా సి ఈక్వల్ టు 10 అని పెడుతున్నా. ఇప్పుడు ఏం డిక్లేర్ చేయకముందు నేను వాడతాను ఇక్కడ ఏమన్నా వచ్చింది ఎర్రర్ రాలేదుగా
ఎర్రర్ రాలేదు. సో C = 10. C = 10 10 100. ఓకే, ఇప్పుడు దీని తర్వాత కన్సోల్ పెడితే ఏమవుతుంది? C పెడితే 100 వస్తుంది, కానీ దీని ముందు పెడితే C పెడితే ఏమవుతుందంటే, సో కెనాట్ యాక్సెస్ C బిఫోర్ ఇనిషియలైజేషన్, అంటే Cని నువ్వు ఇనిషియలైజ్ చేయకముందే వాడలేవు. సో ఇలా కాన్స్టెంట్ కూడా అంతే అనమాట, సేమ్ మొత్తం ఈ 3 డిఫరెన్సెస్ అనమాట మెయిన్. ఓకే, సేమ్ నేమ్ వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేయలేము లెట్తో కాన్స్టెంట్లో సేమ్ నేమ్ వేరియబుల్స్ని. ఓకే, ఇప్పుడు లెట్ ఏ అని పెట్టాను అనుకో, మళ్ళీ లెట్ ఏ = 10 పెట్టడానికి లేదు, 2 సార్లు డిక్లేర్ చేయలేము. కాకపోతే అప్డేట్ చేసుకోవచ్చు, ఏ = 10 అని అప్డేట్ చేసుకోవచ్చు. సేమ్ నేమ్ వేరియబుల్స్ని మళ్ళీ డిక్లేర్ చేయలేము, అదొకటి లెట్లో. ఓకే, వేర్ అండ్ కాన్స్టెంట్ పాసిబుల్ అయితే కాన్స్టెంట్ అయితే అసలు ఫిక్స్డ్ కాబట్టి దాన్ని అసలు చేంజ్ చేయలేము, వేర్ తో పాసిబుల్ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే లెట్ అనేది లెట్ టు కాన్స్టెంట్ ఇస్ బ్లాక్ స్కోపింగ్. సో ఎనీ బ్లాక్ దట్ ఈస్ స్టార్టెడ్ విత్ కర్లీ బ్రేసెస్, సో ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ స్కోప్ ఓన్లీ. ఇట్స్ ద బ్లాక్ స్కోపింగ్, బట్ వేర్ is a function scoping. So if you declare it in the function, you can't access outside, but if you declare an if condition or if you declare outside of that, then it can be accessible. If condition declare చేస్తే యాక్సెస్ చేయొచ్చు, మనం బయట యాక్సెస్ చేయొచ్చు అని చెప్తాం. ఇట్స్ నాట్ ఏ బ్లాక్ స్కోపింగ్. ఓకే, అదొకటి. నెక్స్ట్ 2 డిఫరెన్స్ అయినాయి. దెర్ ఈజ్ నో హోయిస్టింగ్ ఫర్ లెట్ అండ్ కాన్స్టెంట్. హోయిస్టింగ్ మీన్స్ యూ కెనాట్ యాక్సెస్ ద వేరియబుల్స్ బిఫోర్ డిక్లరేషన్. లెట్ ఏ C ఉంది, సో దాన్ని మనం డిక్లేర్ చేయకముందే వాళ్ళం కెనాట్ యాక్సెస్ C బిఫోర్ ఇనిషియలైజేషన్, అంటే మనం ఇనిషియలైజ్ చేయకముందే మనం వాళ్ళేమని చెప్తుంది అనమాట అది. కానీ వేర్ని ఏం చేయొచ్చు, వేర్ని వాడచ్చు అనమాట. సో బికాస్ ఆఫ్ హోయిస్టింగ్ కాన్సెప్ట్. ఓకే, దెర్ ఈజ్ నో హోయిస్టింగ్ ఫర్ లెట్ అండ్ కాన్స్టెంట్. ఈ 3 డిఫరెన్సెస్ చెప్తే అయిపోతుంది ఆ క్వశ్చన్. ఓకే, గూగుల్లో చదివైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుని దానికి ఒక ఆన్సర్ రాసుకో. దెర్ ఈజ్ నో హోయిస్టింగ్ ఫర్ లెట్ అండ్ కాన్స్టెంట్, సేమ్ నేమ్ వేరియబుల్స్ కెనాట్ బి డిక్లేర్డ్, and function where is a function scoping, but let and constants are block scoping. Okay, ఒకసారి చెప్పు. let and constant can't access before initialization. Where can be accessed before initialization. So there is no hoisting for let and constant. There is no hoisting for let and constant. There is hoisting for variable. The same name can't be used multiple times in where. వేరే లెట్ కన్ఫ్యూజన్ గా ఉంది. లెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, వేర్లో ఈజీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. లెట్ కాన్స్టెంట్ ఎందుకు వచ్చాయంటే కొంచెం స్ట్రిక్ట్గా రాయడానికి వచ్చాయి అనమాట. సేమ్ నేమ్ కాంట్ బి యూజ్డ్ ఇన్ వేర్. లెట్ అమ్మా, లెట్ వేర్తో పాసిబుల్ అవుతుంది కదా అన్ని. అదే కన్ఫ్యూజ్ అంటే అర్థమైంది, కానీ ఏది దేనికి అని. ఏది దేనికి ఏముందో, లెట్కి ఉండదు, వేర్కి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ నేమ్ కాంట్ బి యూజ్డ్ ఇన్ let and constant. Same name can be used in where. Next వచ్చేసి where is a రెండిట్లో ఏదో ఫంక్షన్ స్కోపింగ్. where is a function scoping. where is a function scoping. And let and constants are block scoping. Function scoping means you can't access outside the outside. Block scoping means you can access anywhere. ఫంక్షన్ స్కోపింగ్ అంటే ఫంక్షన్లోనే యాక్సెస్ ఉంటుంది. బ్లాక్ స్కోపింగ్ అంటే ఎనీ కోడ్ దట్ ఈస్ బిట్వీన్ ద కర్లీ బ్రేసెస్ ఇట్ వాంట్ బి యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ స్కోపింగ్. అంటే ఫంక్షన్ స్కోపింగ్ అంటే ఫంక్షన్లో కనుక డిక్లేర్ చేస్తే అది యాక్సెస్ ఉంటుంది, కానీ ఇఫ్ కండిషన్లో డిక్లేర్ చేస్తే దానికి యాక్సెస్ లేదా. వేర్తో అయితే 4 greater than 5. అదే గుర్తుపెట్టుకో మాకు.
కండిషన్ అంతే, ఇఫ్ కండిషన్ అంతే. 4 గ్రేటర్ అదే బుక్కిష్ అని చెప్తుంది, అక్కడే పోతుంది. ఆ ఎగ్జాంపుల్ చెప్పావు కదా, సో అలా 4 గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ 4 లేవు, 4 గ్రేటర్ దాన్ 5 కూడా కాదు. మళ్ళీ అవి గుర్తుపెట్టుకో మాకు. ఇఫ్ కండిషన్ ఉంది, దాంట్లో యాక్సెస్ ఉంటుంది, దాంట్లో పెట్టింది మనం బయట యాక్సెస్ చేయగలుగుతున్నాం, అది సరేనా. ఫంక్షన్ స్కోపింగ్ లో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, అంతేనా? ఫంక్షన్ స్కోపింగ్ లో ఫంక్షన్ లోనే యాక్సెస్ చేస్తాం పాపా. ఫంక్షన్ స్కోపింగ్ లో ఫంక్షన్ లోనే యాక్సెస్ చేస్తాం. ఎప్పుడైతే ఫంక్షన్ స్కోపింగ్ లో ఇఫ్ యూజ్ చేసాము అంటే బయట కూడా యాక్సెస్ చేయొచ్చు, అంతేనా? var a ఈక్వల్ టు 10 పెట్టాను. ఇప్పుడు బయట పెడితే ఏ వాల్యూ ప్రింట్ అయింది. సో ఇప్పుడు అవును నేను చెప్పింది అదేగా, ఇఫ్ ఎక్కడైనా అది చెప్పినా మాకు ఫంక్షన్ లో ఇఫ్ కండిషన్ పెడతానని చెప్తున్నాను. నువ్వు ఫంక్షన్ లో కాదు, మామూలుగా ఇఫ్ కండిషన్ లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బి పెడితే ఏమైతే చెప్పు, కన్సోల్ లాగ్లో యాక్సెస్ చేయదు. ఎందుకని? లెట్ కాబట్టి. లెట్ అది ఎందుకు? లెట్ అనేది ఓన్లీ ఫంక్షన్ లోనే యాక్సెస్ అయ్యింది, బయట యాక్సెస్ అవ్వదు. బ్లాక్ స్కోపింగ్ అని చెప్పు, ఆ వర్డ్ చెప్పు, బ్లాక్ స్కోపింగ్. నేను చెప్తున్నాను క్లియర్గా, ఈ ఎగ్జాంపుల్ ఎవరికి అర్థం కాక బ్లాక్ స్కోపింగ్ అంటే ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో చెప్తారు బ్లాక్ స్కోపింగ్ అంటే ఏంటంటే చెప్పలేరు. ఎనీథింగ్ దట్ ఈస్ బిట్వీన్ కర్లీ బ్రేసెస్ ద బ్లాక్ యాక్చువల్లీ. సో ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అందుకని ఈ బ్లాక్లోనే యాక్సెస్ ఉంటుంది. బీ పెడితే ఏమవుతుంది, బీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది, కానీ ఇక్కడ లోపల మాత్రం యాక్సెస్ ఉంటుంది. అది సో నీకు ఆల్రెడీ డల్ అయిపోయింది చూడు, ఈ బీ అనేది ఇక్కడే ఉందండి, దాన్ని వాడలేదు ఎవరు అనేసి. ఓకేనా? సో ఏని వాడావు కాబట్టి ఏ పని చేస్తుంది, అది చదువు ఒకసారి, సరేనా. నెక్స్ట్ సో వేరే లెట్ కాన్స్టెంట్ ఇది. సో ఫస్ట్ ఫీచర్ ఓకేనా, ES6లో వచ్చింది. లెట్ టు కాన్స్టెంట్ ES6లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మనము వేర్ అనేది అసలు వాడడం, లెట్ టు కాన్స్టెంటే వాడతాం. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్స్ పాప. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఓకే, స్ట్రింగ్ లిటరల్స్ ఆల్రెడీ చెప్పాను నీకు, బట్ చెప్తున్నా మళ్ళీ. స్ట్రింగ్ లిటరల్స్. సో స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏంటంటే, సో వేర్ ఫస్ట్ నేమ్. సో ఇంక ఇప్పటి నుంచి వేర్ వాడద్దు మనం, ఓకేనా. ఒకవేళ వాడినా చెప్పు నాకు. ఓకే, ఫస్ట్ నేమ్ let last name బాబు. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే లెట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు, ఆ రెండింటిని కంబైన్ చేయాలి. ఎలా చేయొచ్చు? యూజింగ్ బ్యాక్ టిక్స్. మామూలుగా ఎలా చేస్తాను చెప్పు. ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ప్లస్, సో స్పేస్ ఇచ్చి ఇలా పెడుతున్నాం మనం లాస్ట్ నేమ్ అని, ఇలా లేకపోతే స్పేస్ లేకపోతే రెండు జయంత్ బాబు అని కలిసి వచ్చి. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే కన్సోల్ డాట్ లాగా ఫుల్ నేమ్. సో ఇప్పుడు పెడితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, జయంత్ బాబు అని వస్తుంది. సో మనకి స్పేస్ కావాలనుకో, మళ్ళీ ఇంకో డబుల్ కోట్స్ పెట్టి స్పేస్ ఇచ్చి దాని పక్కన మళ్ళీ ప్లస్ పెడితే వస్తుంది మనకి. సో ఇలా నీకు ఇప్పుడు దీని పక్కన, సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మై విలేజెస్ అని పెడుతున్నాను అనుకో నేను, ఓకేనా. సో మళ్ళీ ప్లస్ పెట్టి మై విలేజెస్, ఓకే. ఇక్కడ కానీ డిక్లేర్ చేస్తే విలేజ్ అనేసి లెట్ విలేజ్ ఈక్వల్ టు, ఓకే, ఇలా పెట్టి డిక్లేర్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, విలేజెస్ ఎలా పెట్టాలి, విలేజ్ పెట్టాలంటే అది ఎలా పెడతావు అంటే నేమ్ రాసేదా, ఆల్రెడీ విలేజ్ అని ఇచ్చావు కదా, ఎలా పెట్టాలి చెప్పాడు, ప్లస్ విలేజ్. సో ఇలా పెడుతున్నాను అనమాట నేను, ఓకేనా. సో ఇప్పుడు ఎలా కనపడుతుంది నీకు, లెట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు
ఇప్పుడు ఫుల్ నేమ్ అని కొడితే ఏమొస్తుంది, జయంత్ బాబు మై విలేజెస్ నరసింహరావు వస్తుందిగా. సో ఇలా నీకు ప్రతిసారి ఏం చేయాలంటే ప్లస్లు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది కష్టం అయిపోతుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే సో స్ట్రింగ్ లిటరల్స్ అని ఒకటి ఇంక్లూడ్ చేశారు. సో స్ట్రింగ్ లిటరల్స్ అది కాక ఇప్పుడు ఇది ఆల్రెడీ 1 లైన్లో వస్తుంది, కానీ నాకు అది 2 లైన్స్లో కావాలనుకో నేనేం చేయాలంటే దీన్ని ఇట్లా పెడితే మనకి అది ఎలా వస్తుంది చూడు, ఇట్లా పెట్టినా సరే మనకి ఇట్లాగే వస్తుంది, అంటే ప్లస్ పెట్టేసేసాం కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ స్లాష్ సారీ ఇక్కడ పెడితే చూడు /n అనేసి ఈ స్లాష్ పెట్టాలి, /n అని కనుక పెడితే సో ఇప్పుడు చూడు మై విలేజ్ దగ్గర నుంచి అది కిందకు వస్తుంది. ఓకే, సో /t కూడా పెడతారు ఎందుకనో చూద్దాం, లెట్స్ సీ. /t సో ఇప్పుడు చూస్తే స్పేస్ ఏదో వస్తుంది మరి. సో కానీ నీకు ఇలా ఇలా పెడితే కానీ నెక్స్ట్ లైన్లోకి రాదు, /nలో వాడాలన్నమాట నువ్వు. కానీ అవన్నీ లేకుండా సో అంటే స్ట్రింగ్ లెటర్స్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే మల్టీ లైన్ స్ట్రింగ్స్ని రాయొచ్చు ఈజీగా. సో స్ట్రింగ్ కంకాటినేషన్ ఈజ్ వెరీ ఈజీ. సో ఇదే దాన్ని నేను ఎలా చేస్తానంటే ఆల్రెడీ ఇప్పుడు చూడు నేనేం చేస్తున్నాను, లెట్ స్ట్రింగ్ లిటరల్ సో ఈజీ ఫుల్ నేమ్ అని పెడుతున్నాడే. ఓకే, ఎలా రైట్ చెప్పు, స్ట్రింగ్ లెటర్స్ వర్డ్ బ్యాక్టిక్స్ జయంత్ $, ఫ్లవర్ బేసెస్ జయంత్ ఎందుకు వస్తుంది, ఫుల్ నేమ్ కావాలంటిగా, ఫుల్ నేమ్ జయంత్ అని పెడతావా, జయంత్ బాబు నరసింహుడు అంతా రావాలిగా. ఎలా పెట్టాలి అప్పుడు, ఫస్ట్ నేమ్ ఇక్కడ పెట్టు, మామూలుగా ఉండు చేతున్నా. ఓకేనా, ఫస్ట్ నేమ్ ఎందుకు దీని లోపల ఇలా పెడతాం అంటే ఇది ఎప్పుడైనా డైనమిక్ బైండింగ్ ఇక్కడ ఇలా పెడతాం కర్లీ బ్రేసెస్ డాలర్ పెట్టి. డైనమిక్ బైండింగ్ అంటే ఆల్రెడీ మనకు ఉన్నది. ఓకేనా, జయంత్ తర్వాత అండ్ అక్కడేముంది అది చెప్పురా, స్పేస్ లాస్ట్ నేమ్ నెక్స్ట్ విలేజ్ ఏమని పెట్టాలి చెప్పు, అక్కడ ఏముందో చెప్పు, అక్కడేముందిరా పైన రా, నేనేం పెట్టాను పైన ఉన్న స్ట్రింగ్ని యాజిటీస్గా తీయాలి కదా కింద మనం కూడా. ఇప్పుడు ఇది పెట్టే కదా మై విలేజెస్ అని, ఫుల్ నేమా, ఇప్పుడు ఇలా ఉందిరా నాకు పైన. ఓకేనా, మా విలేజ్ నరసింహులు అని ఉంది. నాకు ఇలా అవుట్పుట్ ఇది కూడా అవుట్పుట్ ఇలా దేవాలి స్ట్రింగ్ లెటర్ వస్తే ఏం చేస్తావు, ఇప్పుడు దీంతో ఏమొచ్చుద్ది తర్వాత ఎట్లా పెట్టాలి చెప్పు, ఫుల్ నేమ్ ఎందుకు వాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. సరే నువ్వు చెప్పినట్టే పెడతావు. ఏమొచ్చింది, జయంత్ బాబు ఎలా పెట్టాలి ఇప్పుడు చెప్పు, అండ్ ఏంటి అసలు, అండ్ సింబల్ ఏంటి, అండ్ ఏంటి నాకు అర్థం కాదు. మై విలేజ్ డైరెక్ట్ రాయచ్చా, డైరెక్ట్ రాయమంటావా, మై డాలర్ ఫ్లవర్ బేసెస్ ఆఫ్ నర్సింగోలా విలేజ్. 100 బూతులు చెబుతారా ఒక్కదానికి, అసలు అది ఎన్నిసార్లు రాశారు ఇప్పటికి నువ్వు.
స్టాండర్డైజ్గా అర్థం చేసుకురా. అవి తప్పులు చదివేట చెప్పు. సరే ఏమన్నా తెలియని అయితే ఒక రకంగా ఇప్పుడు అర్థమైంది ఎందుకు అది. మళ్ళీ రేపు మళ్ళీ పురాణం చదువుతావా? ఇంకోటి చెప్తే రాస్తా. ఇప్పుడు అసలు నర్సింగ్ హోమ్ అన్నప్పుడు పైన విలేజ్ ఉందని అది చెప్పాలి, కానీ డాలర్ పెడుతుంటే మళ్ళీ నర్సింగ్ హోమ్ అంటుంటే ఓకేనా? అర్థమైనట్టేనా? ఇలా ఇప్పుడు ఇదే కనుక నేను ఇక్కడ కన్నా బ్రేక్ ఇచ్చి ఇలా కొట్టాను అనుకో, సో అదేం చేస్తుంటే మల్టీ లైన్ స్ట్రింగ్ వస్తుంది అనమాట. నీకు బ్రౌజర్లో అయితే మల్టీ లైన్ స్ట్రింగ్గా చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇట్లా చూపిస్తుంది కానీ ఇప్పుడు చూడు, జయంత్ బాబు మై విలేజ్ నర్సింగ్ హోమ్ అంటే మల్టీ లైన్ స్ట్రింగ్స్గా వస్తుంది అనమాట ఇక్కడైతే. ఓకే, సేమ్ కావాలనుకుంటే నువ్వు మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కనబెట్టుకుంటే బ్రౌజర్లో చూస్తే ఏమొస్తుంది, జయంత్ బాబు మై విలేజ్ నర్సింగ్ హోమ్. అంటే మనకి ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కాక మళ్ళీ ఫస్ట్ ఇక్కడ బ్రేక్ చేయాలనుకుంటున్నాను అనుకో, సో నువ్వు ఎక్కడ బ్రేక్ చేసుకున్నా సరే అది పనిచేస్తుంది. /n/t లింక్ అవసరం లేదనమాట. ఓకేనా? అలా పనిచేస్తుంది అది. సో స్ట్రింగ్ లెటర్స్లో చాలా యూజ్ అనమాట అది. ఓకే, సో మల్టీ లైన్ స్ట్రింగ్స్ రాయొచ్చు. సో స్ట్రింగ్ కన్కాటినేషన్ ఈజ్ వెరీ ఈజీ, గుర్తుపెట్టుకో. అది. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే దీంట్లో కాదా, నెక్స్ట్ ఫీచర్ నీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను నేను. సో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్, ఎర్రర్ డీస్ట్రక్చరింగ్ గుర్తున్నాయా? ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్, ఎర్రర్ డీస్ట్రక్చరింగ్ పేర్లు కూడా గుర్తులేవా? ఉన్నాయా? సో ఇది A6లో వచ్చిన ఫీచర్. యాక్సెస్ చేసేటప్పుడు థర్డ్ది ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్, ఒకటి డాట్ ఒకటి. ఓకే, సో నేను లెట్ డీటెయిల్స్ ఈక్వల్ టు, ఓకే ఏం డిక్లేర్ చేయాలి మనం? ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలి, ఫ్లవర్ బ్రషెస్ కాదు, ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా డిక్లేర్ చేయడానికి ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటారు. నెక్స్ట్ నేమ్. స్ట్రింగ్ లెటర్స్ డిక్లేర్ అంటే బ్యాక్టిక్స్ అన్న. స్ట్రింగ్ లెటర్స్ అంటే బ్యాక్టిక్స్, ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే ఇది అన్నమాట, కర్లీ బ్రేసెస్. ఓకే, ఎర్రర్ లెటర్స్ అంటే స్క్వేర్ బ్రేసెస్. సో నేమ్, ఓకే, సో డిక్లేర్ చేస్తున్నా. అయితే మనము ఈ ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు జావాస్క్రిప్ట్లో, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ని ఎట్లా చెప్పు? console.log. సో నేనేం చేస్తున్నా అంటే ప్రతిదాన్ని ఒక వేరియబుల్గా డిక్లేర్ చేసుకుంటున్నా. లెట్ నేమ్ ఈక్వల్ టు, ఎలా యాక్సెస్ చేయొచ్చు దాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నా, పైనుంచి యాక్సెస్ చేసిన. లెటర్ రాసుకోవాలి. గోబీ తెచ్చుకున్నప్పుడు
పెట్టాలి తీసుకెళ్ళి పెద్దరాసాలు చిన్నపిల్లల కాడి ఏముందని చూడడానికి కన్నా పెట్టొచ్చుగా. దాని మీద పెట్టుకోవచ్చు పిచ్చి ఇంత టక్కున ఆన్ చేసింది ఫోను. ఇప్పుడు చెప్పలేదా అంటే ఏం చెప్పా అడుగు చదువుతా. ఎలా యాక్సెస్ చేస్తుంది చెప్పు నేమ్ అనే ప్రాపర్టీని. డీటెయిల్స్ డాట్ నేమ్. ఇంకో వే ఏంటిది? డీటెయిల్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో నేమ్. ఓకే. సో ఇలా అలాగే ఏజ్ని ఎలా డిక్లేర్ చేస్తే లెట్ ఏజ్ ఈక్వల్ టు డీటెయిల్స్ డాట్ ఏజ్ అని పెడుతుంది. సో అలాగే లెట్ విలేజ్ అని వచ్చేసి మళ్ళీ అంటే ప్రతిదీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలంటే అలా చేసుకుంటున్నాను నేను డీటెయిల్స్ డాట్ విలేజ్. అయితే సో ఇలా 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాను నేను, అంటే ప్రతిదీ నాకు వేరియబుల్లో కావాలి అంటే. అలా రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఓకే, సో ఈ మూడింటిని ఇలా కామెంట్ చేసేసి మొత్తాన్ని ఒక్క లైన్లోనే లెట్ మనకి ఆ పక్క మన ఆ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి డీటెయిల్స్ కదా, ఫస్ట్ డీటెయిల్స్ పెట్టుకో పక్కన మన ఆబ్జెక్ట్ని. ఓకే, మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఏమేంటి, వాటిని ఏం చేయాలంటే మనం కర్లీ బ్రేసెస్లో పెట్టాలి. కర్లీ బ్రేసెస్లో పెట్టి దీని లోపల ఉన్న ప్రతి వాటిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ అంటే కర్లీ బ్రేసెస్ వాడతాం, మెలెట్ డిస్ట్రక్చరింగ్ స్క్వేర్ బ్రేసెస్ వాడతాం. ఓకేనా? సో నేమ్, సో ఏజ్, విలేజ్. ఓకే, ఇలా పెడితే సో ఇప్పుడు నీకు ఒక్క లైన్లో ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఇది ఒకటే అనమాట. ఇక్కడ మళ్ళీ డాట్ నేమ్ డాట్ ఏజ్ ఇలా పెట్టకుండా సో ఎట్ ఏ టైం నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడానికి ఇది ఒక వే అనమాట, ఈజియెస్ట్ వే. ఓకేనా? సో ఇలా నువ్వు ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఆబ్జెక్ట్ రిస్ట్రక్చరింగ్ అనమాట. ఓకే, అయితే సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఒక్కటే కావాలి, మిగతావన్నీ నీకేం కావాలి అంటే అవి మిగతాదంతా ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఏజ్ విలేజ్ ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఇది మాత్రం ఒక నేమ్ ఒక్కటే ప్రాపర్టీ కావాలి నీకు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్నే స్ప్రెడ్ ఆపరేటర్ అంటారు. ఇక్కడ సో రిమైనింగ్ అని ఏదో ఒకటి ఇచ్చుకో, నీ పేరు నీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను చూడు కన్సోల్ డాట్ లాగ్లో నేమ్ పెడితే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ పెడితే ఏమొస్తుంది, ఏమొస్తుంది? అదే రిమైనింగ్ ఏమొస్తుంది చెప్పు. ఏజ్ విలేజ్. ఏజ్ విలేజ్ ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది అనమాట. సో అలా నీకు సరే. సో ఇలా మనము రిమైనింగ్ ప్రాపర్టీస్ని ఒక ఆబ్జెక్ట్ లా తీసుకోవాలనుకుంటే మనం డిస్ట్రక్చరింగ్ వాడతాం. డిస్ట్రక్చరింగ్ అనే కాదు, సో ఇలా స్ప్రెడ్ ఆపరేటర్ వాడేసేసి వాడతాం. స్ప్రెడ్ ఆపరేటర్ కంప్లీట్గా న్యూగా చెప్తాను ఒకటి. ఓకేనా? సో ఇలా నువ్వు ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక వే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. విలేజ్ ఒక్కటి ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఓకేనా? సో అలా కూడా తీసుకోవచ్చు. అది సో అదొక వే, ఇది ఒక వే ఆఫ్ యాక్సెసింగ్ అనమాట. ఓకేనా? సో ఇలా అయితే ఇంకోటి కూడా ఇచ్చుకోవచ్చు. దీనికి ఎలియాసెస్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేమ్ అని కాదు, నేమ్ని మనము మై నేమ్గా మార్చుకోవాలనుకుంటున్నాను అనుకో నేను. సో నేనేం చేస్తానంటే మై నేమ్ డబుల్ కోట్స్ పెట్టేసేసి మై నేమ్ అని కనుక పెడితే, సో డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కనుక మై నేమ్ అని పెడితే సో జయంత్ వస్తుంది. సో అలియాసెస్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం అలియాస్ అని యూజ్ చేయమా వర్డ్
అలియాస్ అని యూజ్ చేయము డైరెక్ట్, కాకపోతే వాటిని అలియాస్ అంటారు. సో ఇప్పుడు శ్వేత అలియాస్ నీకు షార్ట్ కట్ ఏదో ఉంటే అలియాస్ అనమాట, రీనేమ్. ఓకేనా, అలా అలా పెట్టుకో, సరేనా, అలా డిక్లేర్ చేసుకోవచ్చు, అలా యూజ్ అవుతుంది. అలియాసెస్ యూజ్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఓకే, సో అలాగే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ లాగే ఎరే డిస్ట్రక్చరింగ్ కూడా ఉందన్నమాట. సో అయితే ఎరే డిస్ట్రక్చరింగ్ అనేది మనం రెగ్యులర్గా వాడము, ఒక్కొక్కసారి వాడతాం, ఒక్కొక్కసారి అంటే అవసరమైతే వాడతాం అనమాట. ఓకే, సో ఎరే డిస్ట్రక్చరింగ్ ఎలా అంటే ఇప్పుడు చూస్తే లెట్ నేమ్స్ తీసుకో, ఏదైనా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనే ఒక ఎరే ఉందనుకో, దీని లోపల చేయ శ్వేత ఓకే, సో త్రీ నేమ్స్ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు లెట్ ఫస్ట్ అని ఏదో ఒక వేరియబుల్ డిక్లేర్, ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, నేమ్స్ ఆఫ్ జీరో. అలాగే లెట్ సెకండ్ ఈక్వల్ టు నేమ్స్ ఆఫ్ వన్. అలాగే లెట్ థర్డ్ ఈక్వల్ టు ఏదైనా ఇచ్చుకోవాలి, థర్డ్ అని ఇచ్చుకో, లేకపోతే సర్ నేమ్ అని ఇచ్చుకోవాలి, మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా, అన్నీ తెలిస్తే పర్లేదు. అట్లాగే నేమ్స్ ఆఫ్ 2. ఓకేనా, నేమ్స్ ఆఫ్ 2 పెడితే ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్లో మనకు కావాల్సినవి ఉన్నాయి, నేమ్స్ ఆఫ్ 0, 1, 2. ఓకే, అయితే ఈ మూడింటిని కలిపి ఇలా 3 లైన్స్లో రాయకుండా దీనికి కూడా మనకు ఒక వే ఇచ్చారనమాట. ఎలా అంటే లెట్, ఓకే, సో నెక్స్ట్ ఏదైతే యాక్సెస్ చేద్దాం మన నేమ్స్ అనేది. ఓకే, ఇక్కడ లెట్లో ఎలా, ఇప్పుడు ఇందాక ఆబ్జెక్ట్ డిస్ట్రక్షన్ ఎలా పెట్టాము, సో స్క్వేర్ బ్రేసెస్ పెడతాం అనమాట. దీంట్లో మనకి ఏదైతే నేమ్ కావాలో అది ఇచ్చుకుంటాం అనమాట. ఇక్కడ ఫస్ట్ అని పెడితే, సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ అని పెడితే చూడు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ ఆల్రెడీ మనం ఇది డిక్లేర్ చేసాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. లెట్ కామెంట్. ఓకే, సో ఏమొస్తుంది, జే వస్తుందా, మనం అసలు ఫస్ట్ అని ఇవ్వలేదుగా, ఎట్లా వచ్చింది, ఫస్ట్ అని ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఫస్ట్ తీసుకుంటుంది అనమాట, ఫస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. సెకండ్ది కావాలంటే నువ్వు సెకండ్ పక్కన ఇంకొన్ని కామ పెట్టిస్తే సెకండ్ తీసుకుంటుంది అలా. సో ఆటోమేటిక్ ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ కావాలంటే అలా కుదరదు ఇక్కడ. ఓకేనా, అన్ని వరుసగా తీసుకుంటుంది ఫస్ట్ సెకండ్ అంతే, అలా తీసుకుంటుంది. ఓకేనా, సో అలా నీకు ఫస్ట్ సెకండ్ ఏదైనా ఇచ్చుకో. సో ఇలా నీకు ఏదైతే ఆపరేటర్ అన్నావు కదా, ఎన్ని డాట్స్ అన్నా పెట్టుకోవచ్చు, 3 డాట్సే పెట్టాల్సింది. అది 3 డాట్స్ ఆపరేటర్, అది 3 డాట్ ఆపరేటర్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటారు. ఓకేనా, సో అలా ఇప్పుడు చూడు, నాకు ఫస్ట్ ఒక్కటే కావాలి, తర్వాత ఏం నాకు ఎలా కావాలంటే ఎరేగానే కావాలనుకుంటున్నాను అనుకో, సో రిమైనింగ్ అని ఏదో ఒకటి పెట్టుకో, రిమైన్ అని పెట్టా. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిమైన్ ఏమొస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్ రాసు. ఇప్పుడు చూడు ఏమొస్తుంది, సో రిమైనింగ్ ఎరే లాగే వస్తుంది. సో ఆ స్ప్రెడ్ ఆపరేటర్ వాడి సో నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ అంటే జయంత్ అనే స్ట్రింగ్ లాగా వస్తుంది. మిగతావన్నీ నీకు ఎరే లాగా కావాలనుకున్నప్పుడు మాత్రమే స్ప్రెడ్ ఆపరేటర్ వాడతావు. ఇది యారే లిటరల్స్. ఇలా డిక్లేర్ చేయడానికి స్ట్రింగ్ డైరెక్ట్గా స్క్వేర్ బ్రేస్ డిక్లేర్ చేస్తే యారే లిటరల్స్ ఉంటుంది. ఇది అరే బాపా వచ్చింది, దీంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చింది నీకు అది. ఓకే, ఇది దేనికి అసలు, దేనికి ఏంది, జస్ట్ యాక్సెసింగ్ చూపించా. యాక్సెసింగ్ అంతే, ఇది ఒక వే ఆఫ్ యాక్సెసింగ్. దీన్ని ఎరే డిస్ట్రక్చరింగ్ అంటారు. దీన్ని డిస్ట్రక్చరింగ్, ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్, ఎరే డిస్ట్రక్చరింగ్. ఇప్పుడు మొత్తం ఎన్ని ఫీచర్స్ చెప్పు ఇప్పుడు మొత్తం నీకు చెప్పినది ఫస్ట్ నుంచి ఏం చెప్పా, అరే అసలు అమ్మ ఫస్ట్ నుంచి వద్దులే, ఇప్పుడు ఈరోజు చెప్పినవి చెప్పు. యారేలో కాదు పాప, ఈరోజు చెప్పిన 6 ఫీచర్స్. ఫస్ట్ నుంచి చెప్పేదా అంటే కాదండి, ఈ రోజు అమ్మని అంది, ఈ రోజు మొదటి నాకు అంతే కదా, నా మొదటి గుర్తులే చెప్పు. డిఫరెన్స్ బిట్వీన్ లెట్, వేర్ అండ్ కాన్స్టెంట్, నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్స్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ లిటరల్స్. ఆబ్జెక్ట్ లిటరల్సా, ఎవరు చెప్పారు నీకు ఆబ్జెక్ట్ లిటరల్స్? ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే అదే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. ఇంకోటి యారే.
ఏంది యారే యారే డీస్ట్రక్చరింగ్. ఒరే నాకు ఖర్చు పుట్టి మాకు నా చేత చెప్పించుకుంటాను మళ్ళీ చెప్పేది పూర్తిగా చెప్పొచ్చుగా. మైండ్ ఆగిపోయింది ఏంది పాటలు రిలీజ్ చేయడానికి కదా బాగుపోలే యారే అడిగించుకుని మరి ప్రతిదీ అసలు యారే డీస్ట్రక్చరింగ్. ఖర్చు పుట్టేస్తుంది మీకు ఎందుకు. సో ఇలా రెండు ఫీచర్స్ మొత్తం ఒక అడగడు చెప్పు. డిఫరెన్స్ బిట్వీన్ వ్యారిలెట్ చిన్నగా అడుగులు అడిగేసుకుంటే చెప్పు. డిఫరెన్స్ బిట్వీన్ వ్యారిలెట్ అండ్ కాన్స్టెంట్. Describe about string literals and object destructuring and array destructuring. And object destructuring. చెప్పాలి ఆబ్జెక్ట్ ఫీచర్ మొత్తం ఇక్కడికి ఎన్ని ఫీచర్స్ అయినట్టు మొత్తం 3 4. ఎరే డిస్ట్రక్చరింగ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ 2. స్ట్రింగ్ లిటరల్స్ లెట్ వేర్ కాన్స్టెంట్. array and object అంతా ఒకటేగా. ఒకటేనా సరే అయితే. సో ఇలా ప్రాపర్టీస్ యాక్సెస్ చేస్తాం ఓకేనా. సో ఇది ఎరే డిస్ట్రక్చరింగ్ అనేది ES6లో వచ్చింది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా అలియాసెస్ తీసుకోవచ్చు కానీ అలియాసెస్ అవసరం లేదు ఎందుకంటే మన ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ కీ వాల్యూస్ ఏం లేవు కదా, ఆబ్జెక్ట్లో కీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అదే నేమ్ ఇవ్వాలి, అదే నేమ్ ఇచ్చి దానికి అలియాస్ పెట్టుకుంటాం. కొంచెం జరిగితే ఎడ పట్టేస్తుంది కూర్చుంటుంది కదా ఒకరుంటుంది సరేనా. సో అలా ఉంటుంది అనమాట, యాక్సెస్ చేస్తాం. ఓవర్ యాక్షన్ సెట్ అవుతుంది సరేనా. ఇలా యాక్సెస్ చేస్తాం ఓకేనా. సో ఇప్పుడు 4 ఫీచర్స్ అయిపోయినాయి పాప ES6లో. ఇంకేమున్నాయంటే సో ES6 దీని తర్వాత వచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే యారో ఫంక్షన్స్ అని వచ్చాయన్నమాట. యారో ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు రోజు చూస్తాను ప్రతి ఎగ్జాంపుల్లో యారో ఫంక్షన్స్ వాడుతున్నారు ఓకేనా. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్లో ఇక్కడ నేమ్స్ రాసాక ఈ వేటిల్లో రాస్తున్నాం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఫ్లవర్ బ్రేసెస్లో కదా, బట్ ఇన్వర్టెడ్ కామర్స్ కావాలి జస్ట్ నార్మల్. దాంట్లో ఉన్న పేరు ఇక్కడ పెట్టాలంతే ఎందుకంటే లెట్తో డిక్లేర్ చేస్తున్నట్టు మనం లెట్ నేమ్ ఈక్వల్ అని డిక్లేర్ చేస్తున్నట్టే కర్లీ బ్రేసెస్లో ఇన్వర్టెడ్ కామర్స్ అవసరం లేదన్నమాట దానికి ఓకేనా. అదే అయితే సో 5th ఫీచర్ ఏంటి అంటే మనకి అవుతుంది. 5th ఫీచర్ ఏంటిది నేను చెప్పింది యారో ఫంక్షన్స్. సో యారో ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు ఇంకా ఇప్పుడు ప్రతి దాంట్లో వాడుతున్నాను యారో ఫంక్షన్స్. ఇప్పుడు ఎన్ని చూసినా సరే పెడదాం కొంచెం మళ్ళీ పోయింది. సో యారో ఫంక్షన్స్ అనమాట. సో యారో ఫంక్షన్స్ ఏంటంటే మనం జనరల్గా ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసేది ఎలా అంటే ఫంక్షన్ గెట్ డీటెయిల్స్ అని పెట్టేసేసి ఒక ఫంక్షన్ ఇలా డిక్లేర్ చేస్తున్నాం బాబా. దీన్నే ES6లో ఏం చేశారంటే మనకి షార్ట్ కట్గా యారో ఫంక్షన్స్గా చేశారు. సో ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పటికైతే ఇదే తెలుసుకో షార్ట్ కట్ అనమాట ES6 అనేది. సో సింటాక్టిక్ షుగర్ అంటారు. సో అంటే సింటాక్స్ కొంచెం ఈజీగా చేశారండి. సో ఈ ఫంక్షన్ అని ఇలా రాయకుండా నేనేం చేశానంటే కాన్స్టెంట్ గెట్ డీటెయిల్స్ వేరియబుల్ నేమ్స్ కదా గెట్ డీటెయిల్స్ ఓకే ఈక్వల్ టు ఏం పెట్టాలంటే దానికి సో మనకి ఈ ఫంక్షన్ అనేది ఉంది కదా ఇంకా ఫంక్షన్ కీవర్డ్ ఉండదు పాప మనకి ఇంక ES6 నుంచి ఫంక్షన్ అనే కీవర్డే ఉండదు. వేరియబుల్ నేమ్ ఇది ఉంటుంది కానీ ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండదు. ఫంక్షన్ అనే కీవర్డ్ వాడడం ఇంకా దాని ప్లేస్లో ఏం వాడతాం అంటే మనం యారో ఫంక్షన్ వాడతాం పాప. ఫంక్షన్ నేమ్ ఇది ఫంక్షన్ కీవర్డ్. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కీవర్డ్ ప్లేస్ గెట్ డీటెయిల్స్ అని ఈ పక్క పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది ఉంది కదా ఇది యాస్టీస్గా ఇది పెట్టు యారో ఫంక్షన్స్ అని ఎందుకు అంటారంటే దీన్ని యారో అంటారు పాప. ఈ రెండింటి కలిపి యారో ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యారో పెట్టి ఈ కర్లీ బ్రేసెస్. సో ఇది అనమాట ఫంక్షన్ మనకు సింటాక్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది ఓకే ఇలాగే పెట్టాను ఈ ఫంక్షన్ ప్లేస్లో ఫ్లవర్ బ్రేసెస్ నుంచి అంతే ఫ్లవర్ బ్రేసెస్ నుంచి యారో ఒక్కటి పెట్టారు. ఫ్లవర్ బ్రేసెస్ తర్వాత యారో పెట్టేసేసి ఇంకా బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్ ఇలా రాసుకుంటాం అనమాట. ఇంకా ఫంక్షన్ కీవర్డ్ వాడడం మనం వేరియబుల్ స్టోర్ చేసి ఆ ఫంక్షన్ నేమ్ ని యూస్ చేస్తాం అంతే. అలా ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం ఇప్పటి నుంచి. అంటే ఈ ఫంక్షన్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ ఈచ్ రాస్తున్నా కాన్స్టెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్
గెట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 సార్లు సేమ్ నేమ్ ఉండకూడదు కాబట్టి చెప్తుంది అది. లెట్స్ సీ. సో ఇప్పుడు చూడు ఈ ఫంక్షన్కి ఈ యారో ఫంక్షన్స్ వాడేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫస్ట్ చూడు మామూలుగా లెట్ యారే ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఈక్వల్ టు 1, 2, 3, సో ఇలా నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని లూప్ చేయాలంటే మనం ఏం మెథడ్ వాడతాం? ఫర్ ఈచ్. సో ఏఆర్ఆర్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇండెక్స్. సో ఇక్కడ మనం ఇండెక్స్ డైరెక్ట్గా ఫంక్షన్ రాస్తున్నాం మనం. దీని లోపల ఇండెక్స్ కాదు వాల్యూ కదరా ఫస్ట్ వచ్చేది వాల్యూ. అంటే నేమ్ ఏదైనా ఇండెక్స్ అని ఇస్తే ఇండెక్స్ లెక్కలో ఉంటుంది, పేరు కూడా కన్వీనియంట్గా ఉండాలిగా. సో వాల్యూ అని ఇస్తే వాల్యూ వస్తుంది మనకి. ఇప్పుడు చూస్తే కన్సోల్ అట్లాగా వాల్యూ పెడితే సో ఆ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, అయితే దీన్ని ఎలా వాడచ్చు అంటే దీన్ని యారో ఫంక్షన్కి మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో యారో ఫంక్షన్ ఎలా చేస్తానంటే ఈ ఫంక్షన్ కీవర్డ్ ఉండదు మనకి, డబుల్ యారో మార్క్ పెట్టాలి. దీని పక్కన డబుల్ యారో కదా ఈక్వల్ టు గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ సింబల్ పెడితే సో ఇలా రాస్తాం అన్నమాట మనం. ఇప్పటి నుంచి రాసేవన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఒక్క లైన్ స్టేట్మెంట్ కనుక అయితే ఈ ఫంక్షన్ లోపల యారో ఫంక్షన్ లోపల స్టేట్మెంట్ కనుక ఒక్క లైన్ కనుక అయితే ఈ కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదని చెప్తున్నారు పాప. ఈ కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. 1 to 9 అట్లా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు చూడు ఇక్కడ జస్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి చేయాలి కదా మనం. అలా కాకుండా నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ అని పెట్టేస్తాను. సో సింగిల్ లైన్లో అయిపోతుంది అనమాట మనకి. ఓకేనా? సో ఇప్పుడు సింగిల్ లైన్లో కోడ్ అంతా అయిపోతుంది. అదే మనం మామూలుగా రాసినప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ మన కన్సోల్ పెట్టలేదు కదా ఇది, ఇక్కడ పెట్టామంటావా? అట్లా మామూలుగా దాంట్లో అయితే వస్తుంది. సో కన్సోల్ డాట్ లాగా పెట్టాం కాబట్టి వస్తుంది అనమాట. ఓకేనా? సో అలా నీకు అవుట్పుట్ వస్తుంది కన్సోల్ డాట్ లాగా వాల్యూ పెడితే. సో ఇంకా అది కాక సో ఇప్పుడు మనం ఫంక్షన్కి ఇక్కడ బ్రేసెస్ పెడుతున్నాం కదా, ఒక్క వాల్యూ కనుక అయితే అంటే వాల్యూ ఇండెక్స్ తీసుకునే పని అయితే ఈ బ్రేసెస్ పెట్టు, లేకపోతే డైరెక్ట్గా ఇది కూడా తీసేయమని చెప్తున్నారు అనమాట. ఇదే దాన్ని మనం ఇప్పుడు చూడు ఇదే దాన్ని మనం ఎలా రాస్తామంటే డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ దీని లోపల వాల్యూ పెడుతున్నా. ఓకే, ఇది మనకున్నది. అయితే నేనేం చేస్తున్నా ఫంక్షన్ కీవర్డ్ ప్లేస్లో ఇది పెడుతున్నా. ఓకే, మళ్ళీ చూపిస్తున్నా, ఫంక్షన్ తీసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఎందుకంటే ఒక్కటే కాబట్టి అదే నీకు వాల్యూ కామా ఇండెక్స్ 2 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం బ్రేసెస్ పెట్టాలి, లేకపోతే మనం ఏం చేయాలంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసినా సరే పని చేస్తుంది వాల్యూ అనేది. సో అలా సింగిల్ లైన్లో తెచ్చుకోవచ్చు, ఇలా పని చేయాలి, ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా దానికోసం మనం యారో ఫంక్షన్స్ వాడుతున్నాం. యారో ఫంక్షన్స్ షార్ట్ సింటాక్స్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఈ బల్బ్ సింబల్ వస్తుంది. ఈ బల్బ్ సింబల్ ఏం చేస్తా అంటే మనం కన్వర్ట్ ఇట్ అనానిమస్ ఫంక్షన్, సారీ. సో మనము షార్ట్ కట్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడు ఇలా ఉంది కదా, ఇప్పుడు బల్బ్ సింబల్ వస్తే ఏంటంటే దాని అర్థం ఫిక్స్ చేస్తుంది అనమాట. సంథింగ్ ఏదో ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు ఫిక్స్ చేయాలనుకుంటున్నావు అంటే ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు కొడితే చూడు కన్వర్ట్ యారో ఫంక్షన్ కొట్టాను అనుకో, ఆటోమేటిక్గా ఏమైపోతుంది. సో అంటే ఫంక్షన్ కీవర్డ్ వద్దు, ఇలా వాడుకోమని చెప్తున్నాం అనమాట. అలా ఇది వాడతాం మనం. సో యారో ఫంక్షన్ అనేది చాలా షార్ట్ కట్ అనమాట, షార్ట్ కట్. ఓకే, సో నువ్వు చూస్తే నీకు ఇంకా అర్థమవుతూ ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫస్ట్లో, ట్రై ఇప్పటి నుంచి యారో ఫంక్షన్స్ రాయాలి నువ్వు. ఏ మ్యాప్లో కానీ ఎరే డాట్ మ్యాప్ కానీ ఎరే డాట్ ఫిల్టర్ కానీ దేంట్లో అయినా సరే ఇదే వాడాలి. సో ఏంటి అంటే ఇక్కడ సో జనరల్గా ఏంటంటే నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ రాస్తావు కదా, రిటర్న్ స్టేట్మెంట్ని 1 లైన్లో రాస్తావు కదా రిటర్న్ స్టేట్మెంట్ని. ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యారో ఫంక్షన్లో అవసరం లేదనమాట. రిటర్న్ లేకుండా డైరెక్ట్గా నువ్వు ఇక్కడ పెట్టేసేసుకుంటావు. ఈ నెంబర్స్ అన్నిటిని నేను 3తో మల్టిప్లై చేయాలంటే ఏం చేస్తాను పాప? మ్యాప్ వాడు ఎలా చేయొచ్చు? కాన్స్టెంట్ మ్యాపే చెప్పలేదా? నేనేం చెప్పాను? మ్యాప్ ఫంక్షన్ చెప్పలేదు, ఎరే డాట్ మ్యాప్ అని. ఫర్ ఈచ్ చెప్పినప్పుడు మ్యాప్ చెప్పలేదురా, ఫిల్టర్ మ్యాప్ సరే ఏఆర్ఆర్ డాట్ మ్యాప్. సో మ్యాప్లో రిటర్న్ స్టేట్మెంట్ పనిచేస్తుంది. ఫంక్షన్ ఆఫ్ వాల్యూ. ఎందుకు మ్యాప్ అసలు? సో మ్యాప్ అనేది ఏం చేస్తుంది అంటే
మ్యాప్ అనేది ఒరిజినల్ అరేని ఎఫెక్ట్ చేయకుండా కొత్త అరేని రిటర్న్ చేస్తుంది. కొత్త అరేని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడు, నేను ప్రతి దాన్ని మల్టిప్లైడ్ బై 3 చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ వాల్యూ మ్యాప్ ఆల్రెడీ మ్యాప్ రాశా, వాల్యూ ఇంటూ 3 పెట్టా, 4 పెడుతున్నా. ఇప్పుడు పెడితే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మల్టిపుల్ పెడితే ఏమొస్తున్నాయి, మల్టిప్లై బై 4 మల్టిపుల్. ప్రతి వాల్యూని మల్టిపుల్ బై 4 చేశాను. అదే దాన్ని నేనేం చేయొచ్చు అంటే యారో ఫంక్షన్లో వాడాలి అంటే పైన ఉన్నది ఫంక్షన్ రాసా కదా, దాన్ని యారో ఫంక్షన్లో నేను ఎలా చేస్తాను అంటే సింగిల్ లైన్లో చేస్తాను చూడు. సో కాన్స్టెంట్ మల్టిపుల్ ఈక్వల్ టు మల్టిపుల్ డిక్లేర్ చేయొచ్చు, మళ్ళీ మల్టిపుల్ పెట్టచ్చా, మళ్ళీ మల్టిపుల్ 1 అని పెట్టి ఈక్వల్ టు array డాట్ మ్యాప్. వాల్యూ సో ఇప్పుడు ఫస్ట్ యారో ఫంక్షన్ చేద్దాం, వాల్యూ సరే ఫస్ట్ మామూలుగా బ్రేసెస్ పెడదాము, తర్వాత డబుల్ యారో అని పెట్టి ఇక్కడ రిటర్న్ అని పెట్టి మ్యాప్లో రిటర్న్ అవుతాను. చెప్తాను నేను చూపించడానికి, మనకి మళ్ళీ మొత్తం రాస్తే అర్థం కదా. ఓకేనా, ఇలా పెడుతున్నా. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేసి ఫంక్షన్ కీవర్డ్ని మార్చు జస్ట్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా, దీనికి బ్రేసెస్ అవసరం లేదు మనకి, తీసేసా, పని చేస్తుంది. ఓకే, కాన్స్టెంట్ కన్సోల్ లాగా మల్టిపుల్ 1 అని పెడుతున్నా. ఓకే, సేమ్ అవుట్పుట్ వస్తుంది. అయితే నేను ఇంకా ఏం చేస్తున్నాను, ఈ రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా, సో సింగిల్ లైన్ కదా ఇక్కడ ఉంది మనకి, సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ తీసేస్తున్నా. అప్పుడు పని చేయదు మళ్ళీ, చూడు అన్ని అన్డిఫైన్డ్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కర్లీ బ్రేసెస్ తీసేయాలి. వాల్యూ ఇంటూ 4. సో ఇప్పుడు చూసావా నేను ఎలా చేశాను. సో ఇది మొత్తాన్ని నేను ఒక సింగిల్ లైన్లో చేసేసాను. ఎరే డాట్ మ్యాప్ ఆఫ్ ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ నేనేం రిటర్న్ చేస్తున్నా అంటే వాల్యూ ఇంటూ 4 చేసి రిటర్న్ చేస్తున్నట్టు. సో ఈజీ సింటాక్స్. మ్యాప్ ఎందుకంటే అదే మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే, సో లూప్ చేస్తాము. సో ఫర్ ఈచ్లో రిటర్న్ స్టేట్మెంట్ పనిచేయదు, కానీ మ్యాప్లో రిటర్న్ స్టేట్మెంట్ పనిచేస్తుంది. ఫర్ ఈచ్లో రిటర్న్ పెడితే అన్డిఫైన్డ్ వస్తుంది, కానీ మ్యాప్లో ఏం చేస్తుందంటే మనకి ఆ వాల్యూని ఏదో మాడిఫై చేసి మనం రిటర్న్ చేయొచ్చు. సో నీకు చాలా ఎక్సర్సైజెస్ కూడా చేయించాను నేను మ్యాప్ ద్వారా, అసలు మ్యాపే చెప్పలేదు. సరే రా చెప్తున్నా, గుర్తు చెప్పలేదంటే ఇంక మరి దారుణం కదా, గుర్తులేదన్న ఒక రకంగానే. ఓకేనా, సో ఇలా నువ్వు యారో ఫంక్షన్స్ వాడతావు అనమాట. ఓకేనా, యారో ఫంక్షన్ షార్ట్ సింటాక్స్. ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయి, అవి ఇంటర్వ్యూకి ముందు పోయి చెప్తా. ఓకే, ఇప్పటికి ఆపు.